ప్రభుత్వం గవర్నమెంట్ ఉండే అధికారులు కానీ ప్రభుత్వం ఉండే ఒక రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎవరైనా సరే ఒక ప్రైవేట్ ఆస్తి విషయంలోన ఎంతవరకు మనం ఆర్గనైజ్ చేయాలి, ఎంతవరకు వాదించాలి, ఎంతవరకు దాని మీద మనకు అధికారం ఉంటుందని దాని మీద కూడా ఈరోజు చర్చ చేద్దాం కదా. ఎందుకంటే నా మీద చెడ్డగా లేదంటే కాంతాగారి మీద చెడ్డగా లేదా నరసింహుల మీద చెడ్డగా వేసుకుంటూ పోతే ఇట్లా వేసుకుంటూ పోతే సార్ మేము అనేది దీనికి ఒక రూల్స్ పెట్టుకుందాం. మున్సిపాలిటీకి చలాన్ సరే సార్ ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతాం సార్ మనం. మీ సాక్షాత్ మీ ఫోటోలో రాయాలి సార్. మున్సిపాలిటీకి చలాన్ కట్టి వేసారా, చలాన్ కట్టకుండా వేసినామా సార్? చలాన్ కట్టలేదు సార్, చలాన్ కట్టలేదు సార్. బ్యానర్ మనం వాస్తవంగా మాట్లాడుకుంటే బ్యానర్ చలాన్ లేదు సార్. ఇక్కడ రూల్ తప్పినాం సార్. సో దాని ప్రకారం ఒక బోర్డు మీటింగ్ ఎట్లా జరుగుతుందో అంత నీట్ గా సభ నడుపుతున్నారు అధ్యక్ష. దానికి చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష నాకు చిన్న డౌట్ అధ్యక్ష. ఇందాకే సార్ మాట్లాడుతున్నాడు జిఎస్టీ రిటర్న్స్ గురించి. మనము షాపులు రెంట్కి ఇచ్చినాం అధ్యక్ష. పబ్లిక్ రెంట్ తీసుకున్నారు అధ్యక్ష. జిఎస్టీ కూడా పే చేస్తున్నారు అధ్యక్ష. జిఎస్టీ కూడా మున్సిపాలిటీకి పే చేస్తున్నారు అధ్యక్ష. మున్సిపాలిటీ జిఎస్టీకి అమౌంట్ కట్టాలి గవర్నమెంట్ జిఎస్టీ అమౌంట్. అధ్యక్ష జిఎస్టీ ఆఫీసర్లు మున్సిపల్ షాప్ ఓనర్ల దగ్గర పోయినారా, మున్సిపాలిటీ దగ్గరికి వచ్చినారా అధ్యక్ష? మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వచ్చినారు అధ్యక్ష. ఎందుకు అని అంటే మున్సిపాలిటీస్ ఓనర్ అధ్యక్ష. ఏమధ్యక్ష సార్ చెప్తున్నారు అధ్యక్ష, బాబయ్య గారిది స్థలము, దీన్ని కబ్జా చేశారు 100%. ఒక విషయం క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష. ఎన్జిఓస్ మనం ప్రెస్ మీట్ చెప్పినప్పుడు అధ్యక్ష 50 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నామని చెప్పినారు అధ్యక్ష. దాన్ని ఎన్జిఓస్ కబ్జా చేసినారా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కబ్జా చేసినారా? ఇది మొదటి ప్రశ్న అధ్యక్ష. రెండోది అధ్యక్ష, నోటీసులు ఎవరికి ఇచ్చినారు అధ్యక్ష? ఎర్రిస్వామి అనే వ్యక్తికి ఇచ్చినారు అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది టెనెంట్ అధ్యక్ష. దాంట్లో టెనెంట్ అంటే బాడుగదారుడు. దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కబ్జా చేసిందని ఏ ఉద్దేశంతో అంటున్నారు అధ్యక్ష? ఆయన కబ్జా చేసినాడు ఎర్రస్వామి అని అంటున్నారు. ఎర్రస్వామికి మీకు మంచి అనుకూలాలు ఉన్నాయి. ఎవరికి ఉండవు అధ్యక్ష అనుకూలాలు? ఆయన పార్టీకి ఏ పదవిలో లేడు ఎర్రస్వామి అనే వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే అనుచరులు అందరూ చాలా మంది ఉంటారు అధ్యక్ష అనుచరులు. మళ్ళా చెప్తున్నాం అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ ఉండే భవనము అద్దె భవనము. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు కట్టించింది కాదు సొంతంగా. ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కానీ ఇంకెవరు కానీ దాన్ని కట్టించింది కాదు. దాన్ని లీజుకు రాసుకున్న వాళ్ళు ఎర్రిస్వామి గారు. నీవిచ్చిన నోటీసు ఎర్రిస్వామి గారికి. దీంట్లో బ్యానర్ వేసి ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు మీద. బాడిగదారుడు ఎవడుంటే వాడిని అంటే ఎట్లా అధ్యక్ష? ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? ఎర్రిస్వామి గారిని ప్రశ్నించండి మీరు. వైఎస్ఆర్సీపీ పార్టీ పేరును ప్రస్తావించొద్దని మా అభ్యర్థన అధ్యక్ష. ఆయన అడుగుతూ ఉండేది అదే అధ్యక్ష. ఆయన ట్యాక్స్ కట్టకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తుంది అధ్యక్ష? బాడీదారుడు ఇప్పుడు అదే కదా అధ్యక్ష జరిగింది. మున్సిపాలిటీ జిఎస్టీ కట్టకపోతే దాంట్లో ఉండే బాడీదారుడు ఏం చేస్తాడు అధ్యక్ష? కాబట్టి అధ్యక్ష మా వర్షన్ అందరి తరఫున మేము ఏం చెప్పదలుచుకున్నామంటే అధ్యక్ష, అక్కడ ఉండే భవనము వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించింది కాదు, సాయి ప్రసాద్ రెడ్డి గారికి సంబంధించింది కాదు. అది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బాడీకి తీసుకుపోయిండేది. ఇంకా రెండోది ప్యాక్ అడ్డా ఇవన్నీ చెప్తారు అధ్యక్ష, నిరారోపణలు అవన్నీ. వాటి గురించి ఎంతసేపు మాట్లాడినా ఇవంటే పేపర్ మీద రికార్డ్స్ ఉంటాయి కాబట్టి మనం ఎంతసేపు అయినా మాట్లాడతాం అధ్యక్ష. ఇంకా వాటి గురించి మేము డిస్కస్ చేయదలుచుకోలేదు అధ్యక్ష. ప్యాకెట్ గురించి ఆల్రెడీ మా రఘునాథ్ రెడ్డి గారు వివరణ ఇచ్చున్నారు దాని గురించి. రెండోది అధ్యక్ష, హాస్టల్ అంటున్నారు అధ్యక్ష ఎమ్మెల్యే గారు. హాస్టల్ తీసుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఖాళీ చేసిన రోజు ఎర్రస్వామి గారు అడిగి తీసుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం అడుగుతారు మీరు? సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఏం అడుగుతారు మీరు? బిల్డింగ్ ఓనర్ ఎవరు? బిల్డింగ్ కట్టించింది ఎవరు? మీరు నోటీస్ ఎవరి పేరు మీద ఇచ్చినారు? ఎర్రస్వామి గారి పేరు మీద ఇచ్చినారు. ఎర్రస్వామి గారి పేరు అడగండి. ఆయన ఒకవేళ నిజంగా ఆక్రమించడం చేసినాడు అని అంటే ఆయన మీద కేసు వేసుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు తెవద్దండి మా అభ్యర్థులు అధ్యక్ష. ఫస్ట్ నుంచి మా వాదన అదే అధ్యక్ష. రెండోది అధ్యక్ష, డిపిఆర్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు సార్ చెప్పిన డిపిఆర్ అధ్యక్ష 3వ అంశము ఆల్రెడీ టెండర్ అయిపోయి టెండర్ కూడా వచ్చింది అధ్యక్ష. ఇది కేవలం ఇప్పుడు లాస్ట్ మీటింగ్ లో వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళా దీంట్లో తెచ్చినారు పంపించి ఒకసారి మున్సిపల్ అధికారులతో మళ్ళీ కరెక్షన్ చేసుకోమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 3వ అంశంని టెండర్ పిలిచినారా లేదా? మేము మొన్న
క్లియర్ గా అబ్జెక్ట్ చేసినాం అధ్యక్ష. సార్ గారికి మా ఎదురుగా ఆయన ఎదురుగా రిక్వెస్ట్ చేసాం అధ్యక్ష. ఏమని రిక్వెస్ట్ చేసాం అధ్యక్ష? ఇవి ఎక్కువగా పాడినారు, ఎక్కువగా ఈ ప్రొక్యూర్మెంట్ పోకుండా పిలిచినారు, దీన్ని దయచేసి ఈ ప్రొక్యూర్మెంట్ కి పిలవండి అని చెప్పి సార్ గారిని అభ్యర్థించినాం అధ్యక్ష. సార్ గారు కూడా అధికారులకు తెలపడం జరిగింది, అధికారులు వర్క్ పిలవడం జరిగింది, కాంట్రాక్ట్ వేయడం జరిగింది. అది అవునా కాదా అనేది ఒకసారి అధికారులను స్పష్టం చేయమని చెప్పండి అధ్యక్ష. అడగండి అధ్యక్ష, మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. 3వ అంశము టెండర్ పిలిచినారా లేదా సార్? గురించి చెప్పారు కదా, అంటే 19,90,00,000 ఒక్కటి అందరూ అభినందించి ఏదో చెప్పారు సార్, అది రావట్లేదు. అభినందించి రెజల్యూషన్ పాస్ చేయమని చెప్పారు సార్. తీర్మానం అదే ఏకగ్రీవంగా తీర్మానం పాస్. సంతోషం అధ్యక్ష. 4,000కి అభినందిస్తాము. అమ్మఒడి అధ్యక్ష, అమ్మఒడిగా అభినందించాలి అధ్యక్ష. తల్లికి వందనం అన్నారు అధ్యక్ష. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఎన్నో స్కీమ్లు ఉన్నాయి కదా అధ్యక్ష అమలు చేయడానికి. దాంట్లో అవన్నీ ఉన్నాయి. ఇది రాజకీయ ప్రస్తావన అవుతుంది అధ్యక్ష. అంటే సార్ చెప్పిన దానికి చెప్తా ఉన్నాను. 4,000కి అభినందించాలి అని అంటే మిగతా స్కీములకి ఏమనాలి అధ్యక్ష? దానికి కూడా వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ పాస్ చేయమంటే చేస్తాం అధ్యక్ష. సో మనం ఇక్కడ డిస్కషన్ అంటే ఆయన కౌన్సిలర్ గారు చెప్పలేదు 4,000కి నేను వస్తానని చెప్పారు. బట్ సార్ చెప్పారు కాబట్టి దాంట్లో చాలా ఏ స్కీమ్ నా వర్షన్ ముగిసిపోయింది అధ్యక్ష. రంగనాథ్ రెడ్డి గారు చెప్పాలనుకుంటున్నారు, ఆయన కూడా చెప్తారా? మీ ద్వారా మన గౌరవ శాసనసభ్యులు గారితో మాట్లాడుతా ఉన్నాం అధ్యక్ష. మన గౌరవ ఎమ్మెల్యే గారు బిల్డింగ్ డిమాలిషన్ చేయడము మా పార్టీ గాని మా కూటమి సిద్ధాంతం కాదు, బాలికల హాస్టల్కి ఇస్తానన్నాడు అధ్యక్ష. అది చాలా మంచి పరిణామం. కానీ విజయవాడలో పొద్దున తెల్లవారుజామున 6:30 నుంచి 8 లోపల మీరు బిల్డింగ్ కూల్చారా ఇంకేమైనా చేశారా అనేది నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష. అదొక పాయింట్. ఎందుకంటే సార్ చెప్పారు కూల్చడం మా సిద్ధాంతం కాదు అని, కానీ మీరు వచ్చిన మొదటి రోజే కూల్చారు. అది విజయవాడలో నడిగొట్టున ఉన్నటువంటి బిల్డింగ్, ఎటువంటి అనుమతులు లేకోకుండా. దయచేసి ఆలోచించాలి ఇది. నెక్స్ట్ ఇంకొకటి, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది అన్నారు. మా కౌన్సిలర్లు అడిగిండేది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి అని. గత ప్రభుత్వంలో మా వాలంటీర్లు మా నాయకత్వంతో సంబంధం లేకోకుండా వ్యక్తి దగ్గర పెన్షన్ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మేము కూడా ప్రజాప్రతినిధులే, అంటే మాకు కూడా అంతో ఇంతో ప్రజాస్వామ్యంలో భాగం ఉంది. సో అట్లాంటప్పుడు 2 నెలలకి మీరు పెన్షన్ మార్చడం కూటమి ప్రభుత్వం ఏ నాయకునికైనా ఏ కౌన్సిలర్కైనా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారా? నా రెండో ప్రశ్న. దయచేసి ఇప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యం పరిమళిస్తూ ఉందా, ప్రజాస్వామ్యాన్ని తొక్కి పెడతా ఉన్నారా అనేది ఆలోచించుకోవాలి మీరు. రెండోది, డిపిఆర్ కరెక్షన్ చేసి మీరు ఎందుకు దీన్ని ఫార్వర్డ్ చేయలేదని మన గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు. సార్ డిపిఆర్ కరెక్షన్ అనేది అది ఒక టెక్నికల్ సంబంధించినటువంటి సమస్య. దాని మీద మాకు కౌన్సిలర్లకు అవగాహన లేకపోవచ్చు. అది అధికారులు కానీ లేదంటే అధికారులు దాన్ని తీసుకొని దాన్ని కరెక్షన్ చేసి మా ముందుకు తేవాలి. అది ముఖ్యంగా మా పనితనం కాదు, అధికారులు చేయాల్సినటువంటి థింగ్. కానీ అది ఏమైపోతా ఉందంటే కౌన్సిలర్లు దీన్ని నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు, దీన్ని కంటిన్యూస్ గా ఇది ముందుకు తోస్తూ ఉన్నారు. దీని వల్ల రేపు రావాల్సినటువంటి నిధులు రాకపోతే ఎలా అని చెప్పి మా మీద ఈ అపహరణం వేయడం కరెక్ట్ కాదు కదా సార్. రెండోది సార్, పార్టీ ఆఫీస్ లో కార్డ్స్ ఆడారని మీరు చెప్పారు. నేను ఏం మాట మాట్లాడానో అదే స్టాండింగ్ నేను ఉన్నాను సార్. కానీ మీరు పార్టీ ఆఫీస్ నుంచి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంటికి మార్చారు ఇప్పుడు ఇక్కడ సమస్య వచ్చినప్పుడు. సో దయచేసి మీరు ఒకసారి ఆలోచించాలి సార్. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు మీ పార్టీ అంటే ఎంత అభిమానం ఉంటుందో మా పార్టీ అంటే అంతే అభిమానం ఉంటుంది. పార్టీని అంటే తల్లిని అన్నట్టే. సో మేము మిమ్మల్ని అడిగిండేది మా పార్టీ పేరుని పెట్టి దయచేసి మీరు ఎందుకు ఈ ప్రాపగాండా చేస్తా ఉన్నారని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. రెండోది, అది మళ్ళీ నేను కట్టుబడే ఉన్నాను. పార్టీ ఆఫీస్ లో
ఎప్పుడు ఆడలేదు, ఆడినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పాను. అదే మాటకి నేను కట్టుబడి ఉన్నాను. తర్వాత మేము ఫ్లెక్సీ లేసాము, మీరెందుకు ఫ్లెక్సీ లేసి మీరు కూడా సంస్కృతిని మనం ప్రోత్సహిస్తే 200 రూపాయలు ఉన్నవాడు ప్రతి మనిషి సరిపోని ఇంకో వ్యక్తి మీద ఫ్లెక్సీ చేస్తాడు. ఇది మంచి సాంప్రదాయమా? ఈ సాంప్రదాయాన్ని మనము ఆహ్వానించచ్చా మన పట్టణంలోకి అనేది ఎమ్మెల్యే గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. రెండోది ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు మేము ఫ్లెక్సీలు వేస్తాం, దానికి జతగా పోటీగా అవతల పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తాం, మరి దానికి ఇంకో ఫ్లెక్సీలు వేస్తారు. ఈ కాంట్రవర్సీ ఎక్కడి వరకు పోతా ఉంది? సరే, దయచేసి ఇప్పుడు మేము అడుగుతా ఉండేది ఏంటి సార్, చట్టం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం ఉండేది తప్పు రైతు చెప్పడానికే కదా. వాటిలో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. మీరు న్యాయస్థానం నుంచి వచ్చిన తర్వాత మీరు డిమాలిష్ చేస్తారో, బాలికల హాస్టల్ పెడతారు, లేదా ఇంకో స్వచ్ఛంద సంస్థకి ఇస్తారో, అది మీ అభిప్రాయం. దాని గురించి మేము ఎటువంటి వ్యతిరేకించేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ మున్సిపాలిటీ వారు నోటీస్ ఇచ్చిన మరుసటి రోజే వీళ్ళు హైకోర్టుకు పోయారన్నారు. మీ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజుల్లో విజయవాడలో మా పార్టీ ఆఫీస్ ని కూల్చారు. మేము నెక్స్ట్ రోజు ఎందుకు కోర్టుకు పోవాల్సి వచ్చిందంటే, ఎక్కడ కూలిస్తే పార్టీ అభిమానులు కార్యకర్తలు బాధపడతారు అని చెప్పి మనకుండేది న్యాయస్థానంలో కదా, మనం పోయి ఆపుకోవడానికి. తర్వాత సార్ ఇంకొకటి, పాపన్న అనే వ్యక్తి ఎన్జిఓ సంబంధించినటువంటి వ్యక్తి. మీరు దయచేసి దాన్ని విచారించుకోండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఈసీలో పాపన్న పేరు ఉండొచ్చు, కానీ మేము పుట్టక ముందు సమస్య. పాపన్న గారు ఎన్జిఓస్ కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన బళ్ళారి జిల్లాలో ఉన్నప్పుడు ఆ స్థలాన్ని ఖరీదు చేశారనేసి మా దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఆయన దగ్గర నుంచి కంటిన్యూస్ గా 50 సంవత్సరాల పాటు ఎటువంటి ట్రాన్సాక్షన్ లేకుండా ఎన్జిఓస్ భవనంగా అది వాడుతూ వస్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఎన్జిఓస్ వాళ్ళు ఎర్రస్వామి గారికి లీజ్ ఇచ్చారు, ఇక్కడ ఒక వ్యక్తికి ఇచ్చారు. దయచేసి, ఎందుకంటే ఆదంలో ఉండే బ్యానర్లన్నీ పార్టీ పేరు రాశారు. సో ఇది పార్టీలో ఉన్నటువంటి సభ్యులని, కౌన్సిలర్లని, మమ్మల్ని ఎంతో బాధించిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను సార్. చాలా చర్చలు, చాలా సార్లు, చాలా మీడియా ప్రతినిధులు వచ్చడం జరిగింది సార్. ఈరోజు మీరు అన్నారు, ఈరోజు అంటే మేము ఆ బిల్డింగ్ పైన కానీ దానికి సంబంధించిన వ్యక్తి కానీ మమ్మీ ఎలాంటి దాని మీద ఆయన వ్యక్తిగతంగా ఆయన విషయాలు మేము ఎక్కడ ఏం మాట్లాడము. ఓన్లీ మాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పేరు వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయం మీదే మాట్లాడతాం. కొద్దిసార్లు మేము ఒకటి డౌట్ మాకు తెలియజేస్తాం, ఎమ్మెల్యే గారు చెప్తారు, దానికి సంబంధించిన టీపో గారు చెప్తారు. సార్, ఎస్కేటి కాలనీ సైట్ ఎన్జిఓస్ కాలనీ అదేమో లేవిటా, నాన్ లేవిటా, రెవెన్యూ భూమి, మున్సిపాలిటీ పంపు కదా. అది లేఅవుట్ అండి, లేవిట్ కదా. మున్సిపాలిటీ కాదు, బాగా మీడియా వాళ్ళు, పబ్లిక్ గవర్నమెంట్ కౌన్సిలర్ బాగా వినండి. అయినా మాకు ఆ ప్రాపర్టీ ఎవరో, ఓనర్ ఎవరో ఏమో మాకు తెలియదు, కానీ ఓన్లీ పార్టీ పార్టీ కోసం ఇంత మాట్లాడుతున్న బాధ్యత వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. పార్టీ అంటే మాకు గౌరవం కాబట్టి లేవిట్ కదా సార్. ఎక్కడ మున్సిపాలిటీ కానీ రెవెన్యూ కానీ ఎక్కడ నుంచి కూడా పరంపోకాదు కదా. పరంపోగా ఏమన్నా పురంపోకాదు కదా. అది ఒక లేవిట్. అంటే ఒక లేవిట్ విషయంలోన బాబయ్య, ఒక బాబయ్య అనే వ్యక్తి అది లేవిట్. అంటే బాబయ్య వ్యక్తి లేవిట్, ఆ బాబయ్య స్థలం విషయంలోన బాబాయ్కి ఎన్జిఓస్ కి వాళ్ళిద్దరి మధ్యన ఏం తగాదులు ఏమైనావో ఏం లేదో మాకు తెలియదు. ఎన్జిఓస్ ఎర్రస్వామి లీజుకి ఇచ్చినారా, లీజుకి ఇవ్వలేదని మాకు అసలు అనవసరం. కానీ ప్రభుత్వం, గవర్నమెంట్ ఉండే అధికారులు కానీ, ప్రభుత్వం ఉండే ఒక రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే ఎవరైనా సరే, ఒక ప్రైవేట్ ఆస్తుల విషయంలోన ఎంతవరకు మనం ఆర్గనైజ్ చేయాలి, ఎంతవరకు వాదించాలి,
ఎంతవరకు దాని మీద మనకు అధికారం ఉంటుందని దాని మీద కూడా ఈరోజు చర్చ చేద్దాం సార్. ఎందుకంటే మనము ప్రైవేట్ లేబిటు రామన్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మీద ట్యాక్స్లు రైతులు వాగ్దానం చేస్తే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకునేటప్పుడు అక్కడుండే లేబిట్ విషయంలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక ఎర్రస్వామి లీవ్ తీసుకున్నాడని చెప్పి ఒక మున్సిపాలిటీ కన్స్ట్రక్షన్ కి ఒక డాక్యుమెంట్ అప్రూవల్ కి ఇచ్చినారు. ఆ మున్సిపాలిటీ అప్రూవల్ కి ఇచ్చిన తర్వాత ఆ మున్సిపాలిటీ వాళ్ళు దానికి సంబంధించిన ప్రాపర్టీ ఓనరు లింక్ అప్ డాక్యుమెంట్ దానికి సంబంధించిన లింకులు చూసి ఈ డాక్యుమెంట్ వచ్చిన వాళ్ళు వ్యవసాయం అప్లై చేసుకున్న తర్వాత అక్కడ అధికారులు కానీ ప్లానర్లు కానీ పోయి ఎంక్వైరీ చేస్తారు. ఇది లేబిటా వ్యవసాయమేనా, అవునా కాదా, కరెక్టా లేదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, లింక్ అప్ డాక్యుమెంట్ అన్ని తీసి మదర్ డాక్యుమెంట్ తీసి దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్ తీసుకుని ఒక ప్లాన్ అప్రూవల్ పర్మిషన్ ఇస్తారు కనుగొనడానికి. అది వాళ్ళ సంస్థ, వాళ్ళ డిపార్ట్మెంట్. ఒక యాక్టివ్ ఎమ్మెల్యేగా, యాక్టివ్ ఒక వైస్ చైర్మన్ గా, ఒక కౌన్సిలర్ సభ్యులుగా మనం ఏం మాట్లాడాలా, ఆ బిల్డింగ్ అప్రూవల్ ఉందా లేదంటే ఎట్లా అనుమతించినావు, అట్లా ఇవ్వరు కదా, తప్పు కదా అని ఒక దానికి సంబంధించిన అధికారుల పైన మాత్రం మనము డిస్కషన్ చేయాలి. దానికి ఆర్డర్ మనము అడగాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కానీ ఆ ప్రాపర్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కబ్జా, వైఎస్ఆర్ కబ్జా అంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీని, ఒక లేవిటిని ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కబ్జా చేసిందా, వ్యవసాయం కబ్జా చేసినారా, ఎన్జిఓస్ కబ్జా చేసిందా, లేకుండా ఎవరు కబ్జా చేసినా దాని డీటెయిల్స్ పూర్తిగా అంటే వచ్చినప్పుడు అప్పుడు బెనిఫిషర్ దానికి సంబంధించిన బాధితుడు సార్ ఒక రామంలో వచ్చి సార్ నాకు కబ్జా చేసిన ఎన్జిఓస్ వాళ్ళు రావాలా, ఎన్జిఓస్ వచ్చి సార్ నాకు కబ్జా చేసిన ఒక వ్యవసాయం వెళ్ళిపోవాలా. వ్యవసాయం కబ్జా చేసిన తర్వాత అక్కడ ఉండే అధికారులు కానీ అక్కడ ఉండే ఒక స్థానిక ఎమ్మెల్యే ఉన్నా కానీ సార్ అది పలానా వాళ్ళు మళ్ళీ పలానా బాధితులుగా మా కబ్జా చేసినారు, దాన్ని మాకు న్యాయం చేయాలి. ఒక నాయకుడు ఇంకొస్తారు, మన పాత్ర నాయకుడు రాజకీయ ఎంతవరకు ఉంటుంది చెప్పి డిపార్ట్మెంట్ చేసేంత వరకు ఉంటుంది. పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి సివిల్ మ్యాటర్ అంత కూడా మనకు లేదు. అది సివిల్ కోర్టు చట్టాలు అన్ని ఉండాలి. మన ఎప్పుడు పెద్ద మనిషిగా ఒక బాధ్యతగా మన పాత్ర అనుకుంటా అంతవరకు ఉంటుంది. ఇప్పుడు నేను ఒక వైస్ చైర్మన్, నాకు ఒక ఎంకరేజ్మెంట్ తీయమని ఒక అంటాడు, తీయాలని మేము అంటాము, తీయాలని అంటాడు. సపోజ్ చిన్న ఉదాహరణ చెప్తాను సార్, జాస్తి లక్ష్యం ఉంది, పబ్లిక్ రోడ్ 40 అడుగులు రోడ్డు రీసెంట్ గా డ్రైనేజ్ తీసి రోడ్ వేసినారు. అంటే ప్రజలు ఒక రోడ్డుని సెంటర్ అంగళ్ళు వేసి కబ్జా చేస్తున్నారు. కబ్జా చేసి దానికి కోర్టుకి వెళ్ళారు. అంటే దీన్ని ఎంతవరకు ప్రజలు నడి రోడే దీన్ని తీసుకోవాలి సార్ చెప్పినాం. సార్ దాన్ని కబ్జా చేసినారు సార్, లేడీస్ చాలా ఇబ్బంది అయితే మనం ప్రజలకు వస్తారు కదా, ఇంతకైనా మనం అన్న తీయడం సార్ అంటే అన్న రోడ్డు కదా సార్ మనకి అన్నదంటే అన్న కోర్టుకి వెళ్ళినారన్న, కోర్టుకి వెళ్తే మనం ఏం చేయాలన్న మాది కోర్టు పరిధిలో మేము చేయలేమన్నారు. ఒక అక్కడి వరకు నేను ఏమంటాను సార్ అంటే పూర్తిగా ఆలోచించారు సార్. ఒక ప్రైవేట్ లేబిటో ప్రైవేట్ సంబంధించిన దానికి సంబంధించిన లేబిట్ ఎన్జిఓస్ కానీ వ్యవసాయం కానీ రామన్న బాబయ్య వీళ్ళు ముగ్గురులో సమస్య ప్రాబ్లం వాళ్ళు తెలుసుకుంటారు. కానీ మనకేం సార్, మన మున్సిపాలిటీ పర్మిషన్ మీద ఎంకరేజ్మెంట్ వచ్చింటే ఎంకరేజ్మెంట్ కొట్టండియా, లేకుంటే పర్మిషన్ తీసుకోలేకపోతే పర్మిషన్ తీసుకురా, అంతవరకు మనకి అధికారం. దాన్ని లేకపోయి దాని మీద వైఎస్ఆర్ కబ్జా తర్వాత మీరు బాలిక హాస్టల్కి ఇవ్వాలని మనం అడుగుతున్నాం. ఒక ప్రైవేట్ లేదు ఎవరన్నా ఇస్తారా సార్, మీరే అలా ప్రాఫిట్ ఉంటుంది ఆదరణ మీరు ఏమంటే ఇస్తారా సార్. కానీ గవర్నమెంట్ సార్ ఒక రెవెన్యూ పర్మనెంట్ సార్ ఉంటే మీరు ఇద్దరు ఒక మాజీ ఎమ్మెల్యే కానీ ఒక ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కానీ మీకు ఇద్దరు అభిమానం ఉంటే ఎక్కడ కొన్ని బాలకార్మికి పోయండి, సంతోషపడతాం. కానీ ఎవరో ప్రైవేట్ ఓనర్ల మీద వాళ్ళ సమాజ విషయాల్లో మనం ఇంత రాజకీయాలు చేసేది ఎంతవరకు కరెక్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో మెడిసిన్ చేయడం ఎంతవరకు కరెక్ట్. దయచేసి చెప్తున్నాము, ఒక లీజుకి ఈరోజు బయటకు ఉంటే బయటకు వచ్చేస్తాము, అది ఏదన్నా దానికి సంబంధించిన ఓనర్ చూసుకుంటారో కోర్టు చూసుకుంటే చట్టాలు ఉంటారు. కానీ మేము ఎంతవరకు ల్యాండ్కి మాట దయచేసి చెప్తున్నాం సార్, పూర్తిగా ఇంకా డాక్టర్ ఇంకా వివరించకండి. కబ్జా మాట ఎవరు కావాలంటే బాధితులు మీ దగ్గరకు వచ్చినప్పుడు అధికారులు ఇచ్చినప్పుడు అది
అది వాళ్ళు ఇచ్చే కంప్లైంట్, వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్, వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలు పెట్టి అప్పుడు కబ్జా దాన్ని కూడా అంటారు సార్. ఇప్పుడు నీ ప్రాపర్టీ, నీ డాక్యుమెంట్ ఉంటుంది, నేను నీకు అన్ని డిపోయి ఉన్నప్పుడు నేను జనాభా తీసుకొచ్చి నన్ను కంచేసి మొత్తం నిలబెట్టుకుని నా బలం పెట్టుకుని ఇది నాది అన్నప్పుడు అది కబ్జా లేదు సార్. కానీ సివిల్ మీద తగదులు కిరికలు ఉన్నప్పుడు నీ డాక్యుమెంట్, నా డాక్యుమెంట్, నీ సివిల్, నీ ఫ్యామిలీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది సివిల్ మీద కోర్టుకి పోతుంది. కబ్జా దానికి పూర్తి నాకు తెలిసినంత వరకు అంటే దీన్ని కబ్జా అంటారు. ఒకవేళ బెదిరిస్తే కబ్జా అంటారు. బెదిరిస్తే వాళ్ళు దానికి కోర్టు స్టేషన్ ఉంటే వాళ్ళు కంప్లీట్ అయిపోతారు సార్. దయచేసి మీరు కూడా పూర్తిగా దీన్ని ఆలోచించుకొని దీన్ని అర్థం చేసుకుని మాట్లాడి ప్రజల అభివృద్ధి మీద, డెవలప్మెంట్ మీద దృష్టి పెడితే ప్రజలందరూ ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటారని ఈ సభముగా తెలియజేస్తున్నాను. ఎన్నో నిర్ణయాలు ఊరి పట్ల తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి చర్చించడం తప్పేమీ లేదు. ఇప్పుడు మీరు కొంత క్లారిఫికేషన్ ఇచ్చినారు. ఇప్పుడు సందీప్ అన్న ఏం చెప్తారంటే, సందీప్ తమ్ముడు ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరు ఓనర్ దగ్గరికి పోండి, ఓకే, ఓనరు కబ్జా చేస్తే మాకే సంబంధం, ఇదే కదా చెప్పేది. ఎర్రిస్వామి అనే వ్యక్తి ఎన్జిఓ దగ్గర నుంచి ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండా కబ్జా చేసినాడు. దానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమిటి సంబంధం అని అడుగుతా ఉన్నారు, అంతే కదా? నేను చెప్తున్నాను సార్, ఆరోపణ సార్, ఇది మీరు ఆరోపణని మీరు అట్లా సీరియస్ తీసుకుంటారు. ఆరోపణ లేదు. ఇప్పుడు ఎర్రిస్వామి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రముఖ నాయకుడు. 5 సంవత్సరాల పాటు ఏ వీడియో చూసినా, ఫోటో చూసినా అన్ని అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ లో కూడా ఎర్రిస్వామి మాజీ ఎమ్మెల్యే పక్కన ఉన్నాడు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని ఊర్లో జరిగినటువంటి ఎన్నో దుర్మార్గాలకు అతని కారకుడు అని ప్రజలు చెప్పుకుంటారు. దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమన్నా ప్రజలు చెప్పుకోవచ్చు. ఆయన ఎన్జిఓ, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి తమ్ముడు, ఒకటి ఆలోచన చేయాలి. అలా కబ్జా ఎప్పుడు చేస్తారు తెలుసా? మామూలుగా కబ్జా చేసే వాళ్ళ నేచర్ ఎలా ఉంటుందంటే అమ్మ, ఉదాహరణకు మీరు ఇల్లు ఉంది, మంచి విలువైన స్థలం ఉంది, మంచి సెంటర్ లో ఇల్లు ఉంది అనుకోండి. పిల్లలందరూ కూడా హైదరాబాద్ లోను, బెంగళూరులోనూ సెటిల్ అవుతారు. మీరేం చేస్తారు? పిల్లల దగ్గరికి పోతామని వయసు రీత్యానో లేకపోతే అవసరం రీత్యానో వాళ్ళ ఊరికి వెళ్తారు. ఒక 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు అట్లా ఓడిపోయినారు అనుకోండి, అప్పుడు దొరుకుతుంది ఊర్లో కబ్జాలు చేసే కబ్జా రాయడానికి అవకాశం అప్పుడు దొరుకుతుంది. నువ్వు ఊర్లో లేవు కదా, దాని మీద ఏదో ఒక రకమైన డాక్యుమెంట్ ని క్రియేట్ చేసి, దానిలో ఏదో ఒక రకమైన లిటిగేషన్ క్రియేట్ చేసి, దానికి కోర్టు కేసుని పెట్టి, లేకపోతే ఏదో రకంగా ఆక్యుపై చేసుకోండి. మీరు అగ్రిమెంట్లు ఏవేవైతే చేశారో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎర్రిస్వామి వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య కార్యకర్త కాదా చెప్పండి? అదన్నా చెప్పండి. నాకు ఎర్రిస్వామి మీద 0 ఇంట్రెస్ట్ అమ్మా. నాకు ఎర్రిస్వామి చేసిన అన్యాయం మీదనే ఇంట్రెస్ట్ ఉంది తప్ప ఎర్రిస్వామి గురించి నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఈ కౌన్సిల్ కూడా లేదు. ఇష్యూలో అతని పేరు మీద వాళ్ళే చెప్తున్నారు. ఎర్రిస్వామి ఆయన 2 సార్లు అన్నాడు, ఆయన 2 సార్లు అన్నాడు. నేనంటే ఎందుకు తప్పు వచ్చిందో తెలియదు మీకు. కౌన్సిలర్లందరూ కూడా ఎర్రిస్వామి అని మాట్లాడినప్పుడు నేను ఎర్రిస్వామిని మాట్లాడితే ఎందుకు అంత బాధ? అది కూడా కాదు కదా. విషయంలో ఎర్రిస్వామి ఉన్నాడు కాబట్టి మాట్లాడుతా ఉన్నాడు. ఆవిడ మైక్ ఇవ్వండి, ఆ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద బ్యానర్ ఉంది కదా, ప్రతిసారి అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అంటే ఆయన కోపం వచ్చింది, ఎర్రిస్వామి అంటే మీరు క్లారిఫికేషన్ అడుగుతారు. ఇంకెవరు మీద మాట్లాడలేదు. ఆ ఇద్దరే కదా ఇన్వాల్వ్ దీంట్లో, ఆ ఇష్యూ ఇద్దరే కదా అధ్యక్ష మాట్లాడాలి ఉండాల్సింది. ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అని ఎందుకు రిలేటెడ్ అని చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకు రిలేటెడ్ అంటే ఎర్రిస్వామి అనే వ్యక్తి చాలా ముఖ్యమైన నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ. అవునా కాదా చెప్పానండి? వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తే కాదా చెప్పానండి? అందువల్ల వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఎర్రిస్వామి. మాట్లాడతాను సార్, మీరు మీ టైం ఇస్తాను సార్. 1 నిమిషం సార్, నాది కంప్లీట్ అయిపోతుంది. లేదు 2 నిమిషాలు అయిన తర్వాత ఆయన మాట్లాడతారు. సరే చెప్పండి సార్.
సంబంధించిన ఏ పదవిలో లేరు సార్. మీరు సాయి ప్రసాద్ రెడ్డి గారు అనుచరుడు అని చెప్తా ఉన్నారు, అది ఆయన పర్సనల్. పార్టీకి సంబంధించి ఎర్రస్వామికి పార్టీకి అసలు ఆయన సభ్యత్వం ఉందో లేదో కూడా మాకైతే తెలియదు సార్. ఆయన పార్టీ రిలేటెడ్ పదవుల్లో ఏ పదవిలో కూడా ఎర్రస్వామి గారు లేరు. సరే. ఎర్రస్వామి కంప్లీట్లీ స్ట్రేంజర్ టు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ మధ్య సార్ ఆయన ఫ్రెండ్ అయ్యిండు సాయి ప్రసాద్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎర్రస్వామి ఇస్ స్ట్రేంజర్. వైఎస్ఆర్సీపీ పార్టీ సార్, అదే చెప్తా ఉండేది. వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు బ్యానర్ మీద చేసినారు కాబట్టి ఈ డిస్కషన్ అంతా. మీరు పర్సనల్ గా చేస్తే ఎర్రస్వామి గారిని ఎంత చేసినా మాకు అవసరం లేదు. ఎర్రస్వామి గారు ఎవరనేది మాకు సంబంధం లేదు. మేము ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి అట్లా బ్యానర్ సంస్కృతి వద్దు సార్ అనేది ఇది. మేము యాక్చువల్లీ ఈ డిబేట్ కూడా అవసరం లేదు సార్. మీరు ఆల్రెడీ క్లారిఫికేషన్ మీరు ఆల్రెడీ నేను చెప్పకపోతే ఎలా, మీరు అడగకపోతే ఎలా? మీరు మీడియా ముఖంగా ఇచ్చినారు సార్ ఆల్రెడీ. దానికి సమాధానం కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పినారు. ఇది వేరే విషయం. వైఎస్ఆర్సీపీ పార్టీని బజార్లో నిలబెట్టినారు కాబట్టి బ్యానర్ల మీద మా ఉద్దేశం కూడా సార్ మీరు నిలబెట్టినది లేదన్నది కాదు సార్. ఇది కొత్త సంస్కృతికి ఆయన అన్నట్టు సార్ నిజంగా నా మీద ద్వేషం ఉండేవాడు రేపు పొద్దున మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, అంటే ఆ బ్యానర్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని నా మీద చెడ్డగా, లేదంటే కాంతా గారి మీద చెడ్డగా, లేదా నరసింహుల మీద చెడ్డగా వేసుకుంటూ పోతే, ఇట్లా వేసుకుంటూ పోతే సార్ మేము అనేది దీనికి ఒక రూల్స్ పెట్టుకుందాం. మున్సిపాలిటీకి చలాన్ సరే సార్, ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నాం సార్ మనం. మీ సాక్షాత్ మీ ఫోటో ఉన్న బ్యానర్ అది సార్. మున్సిపాలిటీకి చలాన్ కట్టి వేసారా? చలాన్ కట్టకుండా వేసినామా సార్? మనం చలాన్ కట్టలేదు సార్. చలాన్ కట్టలేదు సార్. ఆ బ్యానర్ మనం వాస్తవాలు మాట్లాడుకుంటే బ్యానర్ చలాన్ లేదు సార్. ఇక్కడ రూల్స్ తప్పినాం సార్. నేను చెప్పనా సార్ సార్? ఒకటి మీకు క్లారిటీ ఇస్తా. చలానా విషయంలో మీరు గత 5 సంవత్సరాలుగా కట్టిన ఎన్ని బ్యానర్లకి, ఎన్ని హోర్డింగ్లకి చలానా కట్టినారు? సంవత్సరం పాటు చలానాలు ఆపినాం సార్. ఏ రోజైతే ఇది ఆఫ్ కట్, ఏ రోజైతే లోకేష్ గారు మళ్ళీ యువగలం యాత్రకు వచ్చినారో మీరు అడిగారు సార్. అందరు మీడియా మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ. ఏ రోజైతే లోకేష్ గారు యువగలం యాత్రకు వచ్చినారో మళ్ళీ ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఈ పార్టీలు అందరూ మేము ఎక్కువ బ్యానర్ కడతాం, మా నాయకుడు వస్తున్నాడు అన్నందుకు స్టార్ట్ అయ్యింది. అట్లా స్టార్ట్ అయింది. మేము స్ట్రిక్ట్ గా 1 సంవత్సరం ఆపినాం సార్. మా పార్టీ బ్యానర్ కట్టినా కూడా మేము చలాన్ని కట్టే చేసినాం సార్. కావాల్సిన మీరు పురాతన రికార్డు కూడా చెక్ చేస్తాం సార్. ఒకటి మాత్రం లేదు, ఈ ఊర్లో కట్టిన ఏ బ్యానర్లకి కూడా చలానా కట్టినట్టుగా నా దృష్టికి రాలే. వచ్చి ఉంటే మీరు మనందరూ కౌన్సిల్ లో తీర్మానం చేస్తాం అధ్యక్ష, ప్రతి బ్యానర్ కి చలానా కడదాం, అందరూ చలానా కట్టుకొని బ్యానర్లు పెట్టుకునే విషయం. సార్ రెండో విషయం ఇప్పుడు నా సందర్భం ఒకటి అర్థం చేసుకోవాల్సింది. అది పోనీ నేను ఎర్రిస్వామి అనే వ్యక్తి ఆక్రమణ చేసినాడు. మీరు మర్చిపోండి సార్, మీరు వైసీపీ నాయకులను మర్చిపోండి. అక్క కూడా ఒక నిమిషం అక్క, ఒక నిమిషం మర్చిపోండి. ఒక 2 నిమిషాలు ఆవేశపడితే మీరు మాట్లాడండి, ఆవేశంగా నేను మాట్లాడదాం. అంత కాదు కదా. అవునక్క, అవును అవును మాట్లాడాలి, అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడాలి. కబ్జా చేసిన గురించి మాట్లాడరా? ఏం చేస్తారక్క మీరు? అది కాదక్క, మీరు ఆర్గ్యుమెంట్ కాదు కదక్క. మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, తర్వాత నేను మాట్లాడతాను. మీకు మాట్లాడే అధికారం ఉంది, నాకు సమాధానం చెప్పే అధికారం ఉంది. ఆవిడ మైక్ ఇవ్వండి, మైక్ పంపించండి, వస్తే మాట్లాడండి. లేదప్పా, ఒక వ్యక్తి దీన్ని ఆక్రమించినాడు. నేను ఆ పేరు ఎత్తనక్క, ఎక్స్ అని చెప్తానక్క. ఓకే, ఓ ఎక్స్ అనే వ్యక్తి, ఒక వ్యక్తి దాన్ని ఆక్రమించాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యత కలిగినటువంటి పార్టీ, ప్రజాస్వామ్యంలో ఎన్నో ఓట్లు ఉన్నటువంటి పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ. 151 సీట్లు ప్రజలు ఇచ్చినటువంటి గతంలో పార్టీ. అదే సందర్భంలో 11 సీట్లు చిత్తుగా ఓడిపోయినటువంటి పార్టీ. అంత ఈ సందర్భంలో అంత మంచి పెద్ద పార్టీ ఉంది కదా. అది ఈ రోజు లీజ్ తీసుకున్నటువంటి భవనం, అది ఆక్రమిత భవనం అంటే దాంట్లో ఆఫీస్ ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పటికైనా ఖాళీ చేయాల్సిందే కదా. ఇప్పటికైనా అతను ఓనర్కి నోటీస్ వచ్చి, ఏమయ్యా నీ మీద ఇన్ని ఆరోపణలు వస్తా ఉన్నాయి, ఏమయ్యా ఈ బిల్డింగ్ మీద ఇంత దుర్మార్గంగా చెప్తా ఉన్నాయి, ఫ్లెక్స్లు ఉన్నాయి అని ఆ పార్టీ దగ్గర నుంచి ఆ ఎక్స్ అనే వ్యక్తికి నోటీస్ ఏమైనా ఇచ్చినారా? పోనీ అక్కడి నుంచి మేము ఖాళీ చేస్తున్నామని చెప్పినారా? అంటే ఇప్పటికీ కూడా
మీరు అదే భవనంలో ఏదైతే ఆరోపణలు చేస్తున్నామో మేము డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో ఆరోపణలు చేస్తున్నాం అదే భవనంలో కొనసాగుతున్నారు అని అంటే కనీసం ఆ ఓనర్ ఎక్స్ అనే వ్యక్తికి నోటీస్ కూడా ఇవ్వకుండా అక్కడే ఉన్నాము అని సమర్థించుకుంటా ఉన్నారంటే దాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్పాలి అధ్యక్ష. ఇది సరైనదేనా అని వైఎస్ఆర్సీపీ పార్టీకి బాధ్యత ఉందా లేదా? నిజంగా మీకు ఊళ్ళో బిల్డింగ్లే దొరకవా? ఆక్రమించుకున్న బిల్డింగ్ లోనే మీరు పార్టీ కొనసాగిస్తారా? అదన్నా చెప్పాలా. అది ఉంటే మేము ఆయనతో తేల్చుకుంటాం అటో ఇటో. ఈ రోజు అదే పేరు పెట్టుకొని అక్కడే ఉన్నారు కాబట్టి ప్రశ్నిస్తా ఉన్నాం, లేకపోతే ఎందుకు ప్రశ్నిస్తామండి? నైతిక బాధ్యత వహిస్తారా లేదా? మేము మంచి రాజకీయాలకు సిద్ధంగా ఉన్నాం, మీరు మంచి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నిస్తా ఉన్నాం. హాస్టల్ అంటే ఎస్ సార్, నాది నోబుల్ కాదు సార్. ఇప్పుడు మన రఘునాథ్ రెడ్డి గారు చెప్తా ఏమంటే మీరు రాగానే కూల్చేశారు విజయవాడలో అని చెప్పారండి. సరే ఆ క్లారిఫికేషన్ కూల్చారు అంటే నాకు ఆ క్లారిఫికేషన్ విజయవాడలో వైఎస్ఆర్సీపీ పార్టీని కూల్చలేదు సార్. నాకు సబ్జెక్ట్ కరెక్షన్ సార్, ఏదైనా ఉంటే మళ్ళీ తర్వాత చూపించాలి. బట్ ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తు చేసి 2019లో అధికారం వచ్చిన 24 గంటల లోపల ప్రజావేదికను అకారణంగా అన్ని పర్మిషన్లు ఉన్నటువంటి ప్రజావేదికను కూల్చినారా లేదా? దానికి మేము కక్ష తెచ్చుకోలేదే, దానికి మేము అనట్లేదే. ఒక్క సెకండ్ సార్, మీరు చెప్పిన దానికి పాయింట్ మిస్ కాకూడదు కాబట్టి సార్, ఇప్పుడు హైడ్రా అనే పేరు పెట్టి తెలంగాణలో ఎన్నో భవనాలు కూలుస్తున్నారు సార్. అట్లా ప్రజావేదిక కూల్చిన రోజు ప్రజావేదిక కార్యకర్త మీద ఉంది, దానికి పర్మిషన్ లేదని ఒక గవర్నమెంట్ వ్యవస్థ కూల్చింది. కానీ నేను ఎందుకు మీతో చెప్పానంటే మీరుంది మాకు కూర్చే సంస్కృతి లేదు, మాకు కేవలం మేము దాన్ని లీజుకి ఇస్తామన్నందుకు మాత్రమే నేను అంశం తీసుకొచ్చా. ఇక్కడ కూర్చొచ్చా కూర్చోకూడదా అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్ సార్. ఒకటే ఓటి తమ్ముడు, ఒకటే ఓటి పెద్ద చెప్తా. ఆ ఎక్స్ అనే వ్యక్తి పేరు మీద మీరు కోర్టుకు వెళ్ళండి, కోర్టులో తెలుసుకోండి. ఇప్పుడు కోర్టులో ఉన్న అంశాలు మన జీవితకాలం గడిచిపోతాయి సార్. ఇప్పుడు కోర్టులో తిరిగే అందువల్ల మేము ప్రజా కోర్టులోకి వచ్చాం. కోర్టులో తేలదు కదా, ప్రజా కోర్టులో తెలుసుకుంటాం. అది మా ఆలోచన కదా. కోర్టుల పేరు మీద ఆ వ్యక్తి ఎవరో చేసినాడు మాకేమి సంబంధం లేదనే పేరు మీద తప్పించుకుంటారా? సార్ మా సైడ్ నుంచి మీకు ఒక్కటే ప్రశ్న సార్. ఫస్ట్ నేను చెప్పిన పాయింటే అది. కబ్జాదారులు ఆ స్థలానికి సంబంధించి మీరు ఆరోపించే కబ్జాదారుడు అనే పదానికి దానికి 50 ఏళ్ల నుంచి ఎన్జిఓస్ బిల్డింగ్ ఉంది అక్కడ. ఆ బిల్డింగ్ పైన కూడా ఏపీ ఎన్జిఓస్ క్లబ్ అని చెప్పేసి నీట్ గా రాసి ఉంది ఇంతకుముందు పాత బిల్డింగ్ మీద. మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పాలి సార్ మాకు. అసలైన కబ్జాదారుడు మీరు చెప్పేది కబ్జానే అయితే అసలైన కబ్జాదారుడు ఏపీఓ ఎన్జిఓసా ఎర్రస్వామి? వెరీ గుడ్. అది ఈ రోజు జరిగిండేది కాదు సార్. ఎర్రస్వామి లీజుకి తీసుకొని కేవలం 3 సంవత్సరాలు అయింది. గత 50 సంవత్సరాలుగా ఏపీ ఎన్జిఓస్ బిల్డింగ్ ఉంది, అందులో కూర్చుంటున్నారు, రిక్రియేట్ అవుతున్నారు. అక్కడికి పోయిన తర్వాత అన్ని చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎన్జిఓస్ కబ్జాదారులా ఇన్ని రోజులు ఆ స్థలంలో ఉండదు, లేదంటే ఇప్పుడు 3 సంవత్సరాల కిందట లీజుకి రాసుకున్న ఎర్రస్వామి కబ్జాదారు? వండర్ఫుల్ క్వశ్చన్. అది కాదు, ఇంకొకటి సార్, మీరేమంటున్నారు? భయభ్రాంతులకి గురి చేసి ఎన్జిఓస్ ని రాపించుకున్నాం అంటున్నారు. చెప్తున్నాను సార్, భయభ్రాంతులకి గురి చేసి రాపించుకున్నామని అనుకోండి. ఇన్ని రోజులు భయపడతారు మాకు, ఎందుకు అధికారం ఉంది అని. అధికారం మారి 3-4 నెలలు అవుతుంది సార్. మీరు చెప్పిన తర్వాత కూడా ఎన్జిఓస్ టేబుల్ మీద కూర్చొని ఎక్స్ప్లెనేషన్ నీట్ గా ఇచ్చినారు. ఇప్పుడు మేము బెదిరిస్తే కూడా బెదరు. మీరు చెప్పే దగ్గరికి అధికారం లేకపోతే ఎవరు బెదురుతారు? బెదరు. మరి బెదరకోకుండా వాళ్ళు ఎన్జిఓస్ లేదు మేము ఖచ్చితంగా దీన్ని డాక్యుమెంటెడ్ గానే రాసిచ్చిన వాళ్ళకి అని జవాబు ఇస్తున్నప్పుడు అది కబ్జా. ఎర్రస్వామి ఎన్జిఓస్ దగ్గర నుంచి కబ్జా చేసినాడని ఎట్లా అంటారు సార్? ఎన్జిఓస్ అంటే స్థలం ఇచ్చిన ఓనర్ క్లియర్ గా చెప్తా ఉన్నాడు. భయభ్రాంతులు గురి చేసే ఛాన్సెస్ లేవు. ఓనర్ ఛాన్సెస్ అయిపోయినాయి, భయభ్రాంతులు గురి చేసే ఛాన్సెస్. ఓనర్ అనే వ్యక్తి ఇప్పుడు కన్సిడర్ ఎన్జిఓస్ యాజ్ ఓనర్ అంటే మీరు అంటున్నారు, మీరు ఇందాక అన్నారు ఎన్జిఓస్ నుంచి కబ్జా చేసినాడు ఎర్రస్వామి అని చెప్పి. కబ్జా చేస్తే ఈ రోజుకైనా ఓనర్స్ మాట్లాడొచ్చు కదా ఎన్జిఓస్. అదే ఆయన సైన్ చేసిన ఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళందరూ నీట్ గా క్లారిఫై చేస్తున్నారు కదా సార్. ఇది మమ్మల్ని ఏం భయభ్రాంతులు గురి చేయలేదు. మేము వెనకాల మాకు ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్ పాతగా అయిపోయింది, కొత్త బిల్డింగ్ కట్టుకోవడం కొరకు మాకు ఆర్థికంగా డబ్బులు లేనందుకు ఈ స్థలాన్ని లీజుకి ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతో వెనకాల బిల్డింగ్ కట్టుకున్నాము అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నాం సార్. కబ్జా అనేది ఎట్లా అవుతుంది సార్? ఇది భయభ్రాంతులు గురి చేయడం అనేది ఎట్లా అవుతుంది? ఇది అలాగే ఒక క్లారిఫికేషన్ సార్. నాకు ఆదోళనలో ఇల్లు లేదు అధ్యక్ష, నాకు ఆదోళనలో ఇల్లు లేదండి.
అద్దె భవనంలో ఉన్నా. నాకు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవని నేను పోయినానని మున్సిపల్ ఆఫీస్ని ఎవరికో లీజ్ రాసి ఇచ్చేసి డబ్బులు తీసుకుంటాను. సందీప్ రెడ్డి గారికి లీజ్ ఇస్తాను, తీసుకోండి సార్. నేనేం చేస్తాను, నాకు డబ్బులు కావాలి సార్, ఇల్లు కట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తాను, మున్సిపల్ ఆఫీస్ని మీకు లీజ్కి ఇచ్చేస్తాను 99 సంవత్సరాలకి, నాకు ఇచ్చేయండి డబ్బులు, ఇచ్చేస్తే ఇల్లు కట్టుకుంటాను. మున్సిపల్ వ్యవస్థ వేరు, అసోసియేషన్ వేరు. ఎన్జిఓస్ అసోసియేషన్ స్థలం సార్ అది. వాళ్ళ బైలాస్ లో వాళ్ళు ఇవ్వచ్చు అనేది క్లియర్ గా ఉంది సార్. మన టెక్నికల్ గా నాకు కూడా అంటే చెప్పింది వినగానే నేను టెక్నికల్ గా కనుక్కోలేదు. బట్ అది ఎన్జిఓ సార్, ఎన్జిఓస్ అసోసియేషన్ సార్ ఇచ్చింది, అదొక సంస్థ కాదు సార్. మీరు మున్సిపాలిటీతో కంపేర్ చేస్తున్నారు. మున్సిపాలిటీ అనేది ఒక సంస్థ. సార్ ఇంకొకటి మీరు అడిగారు బాగానే ఉంది. చట్టబద్ధత ఉంటే లీజ్ ఏదైనా ఇవ్వచ్చు. ఆ లీజ్ ఇవ్వాల్సిన బాధ్యత అధికారులది. నేను అదే చెప్పేది, నాది కానీ నిర్మల్ ట్యాక్స్ అని ఇక్కడ మనకు ఉంది. 99 ఏళ్ళు మన మున్సిపాలిటీ నుంచే లీజ్ ఇచ్చారని అంటారు మరి. అంటే చట్టబద్ధత ఉంటే ఇవ్వచ్చు సార్, తప్పేముంది. కానీ బట్ అది వ్యక్తిగా అది ఏ టాస్క్ ఇస్తా ఉన్నాం, ఏ ఉపయోగానికి ఇస్తా ఉన్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎక్సలెంట్ సార్, ఇల్లు కట్టుకోవడానికి అయితే కరెక్ట్ పాయింట్ చేయాలి కానీ ఒకే కరెక్ట్ చెప్పాడు. చట్టబద్ధంగా అతను ఓనర్ అయితే లీజుకి ఇవ్వచ్చు, అదే మీరు చెప్పేది. ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఏ డాక్యుమెంట్ ప్రకారంగా ఎన్జిఓ కానీ ఏ డాక్యుమెంట్ ప్రకారంగా ఎరిస్వామికి కానీ చట్టబద్ధత వచ్చింది చెప్పండి. పాపన్న అనే వ్యక్తి ఎన్జిఓస్ కి సంబంధించినటువంటి ఒక ఉద్యోగస్తులకు సంబంధించిన ఎన్జిఓస్ వ్యక్తి. పాపన్న అనే ఆయన ఎన్జిఓస్ కు సంబంధించినటువంటి వ్యక్తి కాదా అవునా దీన్ని తెలుసాలంటే మనం కోర్టుకు పోవాలా. అందుకే కదా సార్ కోర్టుకు పోయింది. ఇప్పుడు మీకేం అర్థమైంది చెప్పనా, కోర్టులో చెప్పింది కదా అలా కోర్టు పేరు చెప్పి ఒక 50 సంవత్సరాల దీన్ని లాగలేము. కోర్టు పేరు చెప్పి రైటర్ ప్రజాకోర్టు అని చెప్పి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టి బ్యానర్లతో బురద చల్లలేము. బురద చల్లడం కాదు, మీరు బురద చల్లడం అంటున్నారు, నేను ప్రజలకు నిజం చెప్పడము అంటాను. దానికి మీకు చాలా వ్యత్యాసం ఉంది సార్. నిజం చెప్పదలిస్తే ఎరుకోమని ఏంటి సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆక్రమించిందని ఏంటండి? నిజం చెప్పాలనుకున్నారు కదా మీరు, మాట్లాడే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ప్రకారము